విభజన హామీల ఊసే లేదు. వైసీపీపై విమర్శలు, కాంగ్రెస్పై విసురులు. కడప, విజయవాడ ప్రచారంలో ప్రధాని మోదీ విభజన హామీల ఊసే లేదట. నిన్న కూటమికి సంబంధించి ప్రచార ర్యాలీలో పాల్గొన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. విజయవాడ, కడపలో జరిగిన కూటమి బహిరంగ సభలలో, విజయవాడలో రోడ్ షో జరిగింది, కడపలో బహిరంగ సభ జరిగింది. దాంట్లో పాల్గొన్న సందర్భంలో ఎక్కడా కూడా విభజన హామీల గురించి ఊసే లేదు. విభజన హామీలు ఊసే లేదు. వైసీపీపై విమర్శలు, కాంగ్రెస్పై విసురులు. ఎందుకు ఉంటుంది విభజన హామీలపై ఊసి? ఎందుకు ఉంటుంది? ఆ ఊసి ఉండటానికి కాదుగా ఈ కూటమి పెట్టుకుంది. విభజన హామీల అమలు కోసమో, విభజన హామీలు నెరవేర్చి ఏపీ రాష్ట్రాన్ని బాగు చేయడానికి పెట్టుకోవాలి ఈ పొత్తు. వాళ్ళు ఎక్కడ చెప్పట్లే అట్లా. మేము ఏపీ రాష్ట్రం కోసం, విభజన హామీల కోసం పొత్తు పెట్టుకున్నాం, కూటమిగా ఏర్పడమని చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ చెప్పట్లే. ఆయన మాట్లాడితే ఏపీ ప్రజల కోసం పెట్టుకున్నాం అంటాడు. ఏంది ప్రజల కోసం? దేనికి ఏం చేస్తారు ప్రజల కోసం పెట్టుకుని? విభజన హామీలు అమలు కాకుండా, విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ ఆగకుండా, పోలవరం గురించి మాట్లాడకుండా, అమరావతి గురించి మాట్లాడకుండా, రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి మాట్లాడకుండా ఏంది మీరు ప్రజల కోసం పెట్టుకునే పొత్తు అని ఎవడైనా సూటిగా అడిగితే చెప్పే పరిస్థితి లేదు. కాబట్టి విభజన హామీలు ఊసి ఉంటుందని మనం ఆశించాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే వాళ్ళు పెట్టుకుంది విభజన హామీల అమలు కోసం, ప్రజల కోసం కాదు. వాళ్ళు పెట్టుకుంది పదవుల కోసం కూటమి కట్టారు, కుర్చీల కోసం కూటమి కట్టారు. కుర్చీ కోసం కట్టిన కూటమి కాబట్టే విభజన హామీలో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ, విభజన పోలవరం ప్రాజెక్టు గురించో, రైల్వే జోన్ గురించో మనం ఆశించటం ఆశాభంగం తప్ప దాంట్లో ఏం జరగదు. ఇది వాస్తవంగా విభజన హామీలు ఊసేలేదని సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా కలికిరిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన ప్రసంగం రాష్ట్ర ప్రజలను తీవ్ర నిరాశ, నిస్పృహలకు గురిచేసింది. అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గం కలికిరి సైనిక్ స్కూల్ సమీపంలో ప్రజాగళం వికసిత భారత్, వికసిత ఆంధ్ర పేరుతో నిర్వహించిన బహిరంగ సభలో మోడీ రాష్ట్ర విభజన హామీలైన ప్రత్యేక హోదా, కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటు, వెనకబడిన ప్రాంతాలకు ప్రత్యేక అభివృద్ధి నిధులు, విశాఖ రైల్వే జోన్ వంటి వాటి గురించి ప్రస్తావన చేయలేదు. పైగా రాయలసీమ అభివృద్ధే నా కళ, రాష్ట్ర అభివృద్ధే నా ఆకాంక్ష అనడం విస్మయం కలిగించింది. కాంగ్రెస్ పార్టీ దేశాన్ని తిరోగమనం వైపు మళ్లించాలని, చిన్నాభిన్నం చేయాలని చూస్తుందని మోడీ విమర్శించారు. ఇది మళ్ళా డైలాగులు. రాయలసీమ అభివృద్ధే నా ఆకాంక్ష, నా కళ. ఎట్లా అభివృద్ధి అయింది? కడపలో పెట్టాల్సిన ఉక్కు ఫ్యాక్టరీ గురించి మాట్లాడకుండా, రాయలసీమ వెనకబాటుతనానికి సంబంధించి వెనకబడిన ప్రాంతాలకు రావాల్సిన నిధుల గురించి మాట్లాడకుండా, పోలవరం గురించి మాట్లాడకుండా, విభజన హామీల గురించి మాట్లాడకుండా ఎట్లా వికసిత ఆంధ్రప్రదేశ్ అయింది, వికసిత భారత్ అయింది? ఇది ప్రజాగళం ఎట్లయింది? ఇది ప్రజాగళం కాదు, వికసిత ఆంధ్రప్రదేశ్ సభ కాదు. ఇది నరేంద్ర మోదీ, చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్ కూటమి గళం. అది ఆ కూటమి కుర్చీల కోసం ఏర్పడ్డ కూటమి. ఆ కుర్చీల కోసమే మాట్లాడతారు తప్ప వాళ్ళు ప్రజల గురించి మాట్లాడే పరిస్థితి లేదు అనేది ఇలా ఏపీలో ఉన్న ప్రజానీకం చాలా విస్మయం వ్యక్తం చేశారు. నిరాశ, నిస్పృహలు అంటే వాస్తవంగా నిరాశ చెందే పరిస్థితి ఉంది. ఒక ప్రధానమంత్రి హోదాలో ఉండి పొత్తు పెట్టుకున్న తర్వాత ఏదైనా లాభం జరగాలి కదా రాష్ట్రానికి. బీజేపీ పార్టీతో పొత్తు వల్ల ఏమైనా లాభం జరగాలి కదా, జరిగే పరిస్థితి లేదు. కాబట్టి దీంట్లో నిరాశ, నిస్పృహలు చెందారు అనేది ప్రజలు రాశారు. కానీ నిరాశ, నిస్పృహలు చెందాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే వాళ్ళు ప్రజల కోసం పెట్టుకున్న పొత్తు కాదు. అది కుర్చీల కోసం పెట్టుకున్న పొత్తు. ప్రజలు ఆశించాల్సిన అవసరం కూడా లేదు, ఆశించే అవకాశం లేదు, అవసరం లేదు. ఏదన్నా వస్తాయనే అవకాశం కూడా లేదు. వాళ్ళు ఆ యాంగిల్లో ఆలోచించినట్టు ఎక్కడ కనిపించలే. జగన్మోహన్ రెడ్డిని, వైఎస్ఆర్సీపీని ఉన్న ప్రభుత్వాన్ని విమర్శించడానికే పెట్టుకున్నారు తప్ప మేము వస్తే ప్రజలకు ఏం చేస్తాం, మా పొత్తు దేనికి అని చెప్పే ప్రయత్నం కానీ, చెప్పే సాహసం కానీ చేసే పరిస్థితి లేదు. కాబట్టి ఇది విభజన హామీలు ఊసేలేదు, ఉండదు కూడా. ఉంటుందని ఆశించడం కూడా భ్రమ అయింది, ప్రజలకి భ్రమ అయింది. ప్రజలు ఆ దిశగా ఆలోచించడం కూడా మానేసే పరిస్థితికి వచ్చింది.